హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఒక 5 years తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, ఈ కన్ఫ్యూజన్లో ఉండమంటారా, లేకపోతే కొంతకాలం వెయిట్ చేయమంటారా, లేదా ఇదే రైట్ టైమా ఇన్వెస్ట్ చేయడానికి అంటే మీరు ఏం చెప్తారు? కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. నేను అందుకే అంటున్నాను, మనం గణాంకాలకు వెళ్ళాలి. ఈ హైడ్రాల మీద దాని మీద కాకుండా గణాంకాలు ఏం చెప్తున్నాయి వెళ్ళాలి. గణాంకాలు అంటే స్టాటిస్టిక్స్ అనమాట. సేల్స్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వస్తుంది, అబ్జర్షన్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్స్ ఎలా అవుతున్నాయి, ఈవెన్ వీటి మీదే వేయాలి. ఎందుకంటే మీకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి పనికొచ్చే ఎలిమెంట్స్ ఇవే. హైడ్రాలు లేకపోతే ఈ న్యూస్ ఇవి కాదు, మీకు ఇదే పనికి వస్తాయి. మీరు ఒకళ్ళు రేపు హైడ్రా అది మర్చిపోయినా కూడా జనం మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు ఇదే క్యాలిక్యులేషన్ మీదే వస్తావు. 100%. ఇప్పుడు అది నీకు కనిపిస్తుంది, తర్వాత అయినా ఇదే క్యాలిక్యులేషన్. ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ దిస్ క్యాలిక్యులేషన్ ఉంది. కాబట్టి అదేదో ఇప్పుడే చేసుకున్నారు అనుకోండి, ఇది బయర్స్ మార్కెట్. నేను పెద్దగా లాస్ట్ ఇయర్ నుంచి చెప్పాను, పెరుగుదల అయితే ఉంది కానీ పెద్దగా లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ టైం. రేపు హైడ్రాకి 4-5 కోర్టు కేసులు వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ సంబంధించిన హైలైట్ అయిపోయింది. అట్లానే 4th సిటీకి సంబంధించిన హైలైట్ అయిపోయింది. టక్కడ వచ్చేస్తారు ఇన్వెస్టర్స్. ఎవరైతే ముందుగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనమాట. అది ఏమైనప్పటికీ మార్కెట్ అయితే ఎక్కడ 100% ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే నేను చాలా కాలం నుంచి నేను స్టడీ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ సే అనమాట. అది చిన్న ప్రలోభాలకి దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ప్రశాంతంగా ఉంటుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, అదొక టెన్షన్ పెట్టుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము, చూసుకున్నాము, ఇన్వెస్ట్ చేసేసాము. మంచిది. మనం నా శ్రమ అంతా దేని మీద పెట్టాలి? నేను తీసుకుంటున్న ప్రాపర్టీ కరెక్టా కాదా, నేను తీసుకుంటున్న లొకేషన్, దీని మీద జస్ట్ బ్రైన్ స్ట్రామింగ్ చేయొచ్చు. ఈ టైడా మీద 10 న్యూస్లు, తర్వాత మార్కెట్ లేదని, గవర్నమెంట్ మారిందని, వేస్ట్. ఇది అల్టిమేట్గా యూ నీడ్ టు కమ్ హియర్ ఓన్లీ. ఇవన్నీ లేకపోయినా నువ్వు చేసే పని ఇదే. సో దీని మీద ఫోకస్ చేసి దీని మీద చేసుకుంటే మీకు తెలియకుండానే యూ విల్ అండర్స్టాండ్. మీకు అన్నీ నేరో అయిపోతుంటా. నేను వెళ్తుంది కరెక్టే, మీరు 10 మందికి చెప్పగలుగుతారు. సో దిస్ ఈజ్ అనమాట. మనం ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఈ ఆలోచనలో వీటి మీద బ్రైన్ స్టార్మింగ్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. ముందుకు వెళ్ళేసి తీసుకోవాలి. ఇది నిజంగా ఒక 1 year నుంచి బిజినెస్ ఉంది కానీ పెద్దగా లేదు. ఇప్పుడు రేట్స్ విషయంలో కూడా ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గానే బిల్డర్స్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ రేట్లు ఇవ్వకపోవచ్చు, బట్ దే విత్ ఫ్లెక్సిబుల్ రేట్. ఇప్పుడున్న రేట్ల కంటే మీరు ఎక్కువ బార్గెనింగ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 10% తగ్గుతుంది. సో మీరు అది లబ్ధి పొందినట్టే. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, రెహమాన్ గారు, మీరు ఒక పక్క బిజినెస్లో బిజీగా ఉంటారు, మరో పక్క ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్లు తీసుకునే వాళ్ళు కూడా ముందుంటారు. సో చాలామంది అంటే రియల్ ఎస్టేట్ రావాలనుకున్న వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సక్సెస్ ఫెయిల్ అవుతారు. కొత్తగా మీరు మార్కెట్లో బిజినెస్ చేస్తూనే ఈ మార్కెట్లోకి రావాలనుకున్న వాళ్ళు, ఈ ఫీల్డ్లోకి భవిష్యత్తులో వాళ్ళకి ఏమన్నా మీరు ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇలాంటివి ప్లాన్ చేశారా, లేదా కొత్తగా రెగ్యులేషన్ తీసుకోవడానికి మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది? సో చాలా మంది అడుగుతున్నారు. నా ప్రశ్న కాదు ఇది, చాలా అవసరం కూడా. రూపాయి పెట్టే దగ్గర మనం ఒక మంచి అడ్వైజర్ సలహా తీసుకుని పెట్టాలి. దానికోసం ఆయన ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? చేస్తే మీ వెబ్సైట్ కానీ ఏమన్నా ఉన్నాయా? అవేర్నెస్ అంటే నేను ఇలాంటిది ఏదైనా ఉంటే నేను చెప్తున్నాను. అట్లనే అప్పుడప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ రాయండి, ఇవి హిందూ వాళ్ళు ఆర్టికల్ రాయండి రాస్తున్నాను. అలానే నా దగ్గరకు వచ్చిన కస్టమర్లకి నా ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ కూడా నేను అవేర్నెస్ ఇస్తాను. ఫైనల్ అయితే యూ బై ఫ్రమ్ మీ ఆర్ నాట్, దిస్ ఈజ్ వాట్ మార్కెట్. యూ బై ఫ్రమ్ మీ ఆర్ ఎనీ అదర్ ఎల్స్. నీ దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయా, ఇన్వెస్ట్ చేసే టైము చక్కగా ఇన్వెస్ట్ చేసుకో. నా దగ్గర అని కాదు, ఎక్కడైనా చేసుకో, బట్ డోంట్ లూజ్ ద టైం. దిస్ ఇస్ వే నేను గైడ్ చేస్తున్నాను. ఆ రకంగా ఐఎమ్ గైడింగ్ ఇట్. ఇంతవరకు నా జోనర్ నుంచి బయటకు వచ్చి నేను చేయలేదు. అలాంటిది ఏమన్నా ఉంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఓవర్ అనమాట. ఐ డోంట్ మైండ్. ఎలా కాంటాక్ట్ అవ్వాలి మీ వెబ్సైట్? వెబ్సైట్ అయితే www.silversandsinfra.com. సో దాంట్లో ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్అప్ చేస్తే నాకు కాంటాక్ట్ వస్తుంది. సో దట్ ఫస్ట్ లెట్ us హ్యావ్ ఎ ఫోన్ కాన్వర్సేషన్. తర్వాత నా దగ్గరకు వస్తే ఫస్ట్ నా దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళ డౌట్స్ అవన్నీ ఓపెన్గా, వెరీ ఓపెన్ అనమాట. ఓపెన్గా నాకు ఇట్లా డౌట్ ఉందని చెప్తే ఐ గివ్. రియల్ ఎస్టేట్ భవిష్యత్తు అనేది చాలా ఉజ్వలంగా ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇమాజిన్ దట్ ఇండియాలోనే 30% రెవెన్యూ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, బట్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఓన్లీ 9.5%. వీ నీడ్ మోర్ 20% పీపుల్. ఇప్పుడు మనం చూస్తున్న రియల్ ఎస్టేట్లో సరిపోరు. ఇంకా దీనికి 2 రెట్లు ఎక్కువ కావాలి. ఇప్పుడు 100 మంది ఉంటే 200 మంది ఇంకా నీడ్ ఉంది. వీ నో ఇట్. యాక్చువల్లీ మేము వర్క్ చేస్తుంటాం కదా, మాకు లేబర్ దగ్గర కానీ ఇవి కానీ సరిపోవు. యాక్చువల్గా మేము ఒక కాంపౌండ్ వాళ్ళు నిజంగా ఒక మంచి ఆర్కిటెక్ట్ డిజైన్ ఇస్తే 1 monthలో కట్టచ్చు. ఈ రోజు కూడా 4 months పడుతుంది మాకు. ల్యాక్ ఆఫ్ ఇదనమాట. అంటే స్కిల్ వర్కర్స్ లేకపోతేనేమో మేస్త్రులు కానీ, లేబర్ కానీ, ఆ డిజైనర్ కానీ, ఇంజనీర్ కానీ, ఇవి మన ఫారెన్లో అయిపోతుంది. మళ్ళీ అదే వేరే కంట్రీలో ఒక కిలోమీటర్ కాంపౌండ్ వాళ్ళు ఒక 15 days ఎవరి షెడ్యూలింగ్ అనుకుంటుంది చేసుకుంటూ వెళ్ళిపోతారు. దెన్ దే గో ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో వీ నీడ్ లాట్ ఆఫ్ పీపుల్. అది ఎవరైనా కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, మార్కెటింగ్ ఏజెంట్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, మేస్త్రి కావచ్చు, అట్లనే ఇన్వెస్టర్స్ కూడా కావచ్చు.
సో లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఈజ్ దేర్ అనమాట. వీ నీడ్ మోర్ అదే సార్, ఎందుకంటే యుఎస్ నుంచి వచ్చారు, మంచి మీకు జాబ్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది, అన్ని వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చారు, చాలా ఇష్టంతో వచ్చారు. అవును. మీలాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని చాలా మంది రావాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను కామెంట్స్లో కూడా చదివా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎందుకంటే మోస్ట్లీ వెల్కమ్ అండి. టైం చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్లో అంత ఓపిక ఉండి మాట్లాడటం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే నాతో 1 hour కూర్చుంటున్నారు, అదే మీరు ఫీల్డ్లో ఉంటే కొన్ని వందల మందితో మాట్లాడాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క పాయింట్ మీకే తెలుసు. సో చాలా మంది రోల్ మోడల్ తీసుకొని మిమ్మల్ని రావాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీ నుంచి కూడా చాలా మంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. అలా మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి. తప్పకుండా అండి, తప్పకుండా. ఇట్స్ మై రియల్లీ ప్లెజర్ అండి. మనకి ఏదైతే భగవంతుడు ఇస్తాడో అది మంది కాదు, పూర్తిగా మంది, మన ఫ్యామిలీ, సొసైటీ. ఇదే మాట చెప్పారు. సో ఇట్ ఈస్ నాట్ అవర్స్, ఈవెన్ మనీ ఆల్సో. నేను వేసుకున్న బట్టలు, నేను తిన్నది, నేను తినేది నాది, తర్వాత పిల్లలకి వెళ్తుంది. అది ఐఎమ్ వాచ్మెన్ ఫర్ ఆల్ దిస్ థింగ్, దట్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, యూనో. సో దాట్ ఈస్ వే అనమాట. సో మనం ఎక్కువ మనం చేసే మంచి, మనం వేసుకున్న బట్టలు, మనం ఉండే లైఫ్, మన ఫ్యామిలీ మాత్రమే నాది, మిగతా ఉన్నది ఏది నాది కాదు. చూస్తుంటే రియల్ ఎస్టేట్లో మీ లక్ష్యాలు కూడా చాలా పెద్ద పెద్దవి పెట్టుకుంటుంది. చూద్దాం, ఖచ్చితంగా భగవంతుడు కూడా మనకి అందరూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.